నందన్ కనన్ జూలాజికల్ పార్కు వరల్డ్ లో మొట్టమొదటి తెల్ల పులులను పెంచిన ఏకైక జూ ఇది. ఇండియాలో ఇది సెకండ్ లార్జెస్ట్ అండ్ ఫేమస్ జూ పార్కు. ఎంత ఫేమస్ అంటే ఈ జూ పార్క్ నేమ్ తో నందన్ కనన్ ఎక్స్ప్రెస్ అని ఒక ట్రైన్ కూడా ఉంది. పూరి ట్రిప్ కి వెళ్లేటప్పుడు మనకి స్ట్రీట్స్ లో కొన్ని ట్రావెల్స్ ఉంటాయి. ఆ ట్రావెల్స్ బుక్ చేసుకునేటప్పుడు ఈ లాస్ట్ గా ఈ సైట్ ని అయితే చూపిస్తారు. నేను ఆల్రెడీ దీనిపైన ఒక వీడియో చేశాను. మీకు ఇంకా రిఫరెన్స్ కావాలంటే నేను ముందు పోస్ట్ చేసిన రీల్స్ అన్ని ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. ఈ జూలో బొటానికల్ గార్డెన్, బటర్ఫ్లై గార్డెన్, జిప్ వే, వైల్డ్ సఫారీస్, టాయ్ ట్రైన్స్ అని టూరిస్ట్ కోసం ఇలా చాలా యాక్టివిటీస్ ఉన్నాయి. దీని ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి ఒరిస్సా భువనేశ్వర్ సిటీ నుంచి 12 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఈ జూలోకి ఎంట్రీ ఫీజు విషయానికి వస్తే అడల్ట్ కి వచ్చి 50 రూపీస్, చైల్డ్ కి వచ్చి 10 రూపీస్, ఫారినర్స్ కి అయితే 100 రూపీస్ చార్జ్ చేస్తారు. దీని లోపలికి ఎంటర్ అయిన తర్వాత చాలా వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. దాంట్లో మెయిన్ గా బెంగాల్ టైగర్స్, వైట్ టైగర్స్ ఈ జూలో బాగా ఫేమస్. అంతేకాకుండా డిఫరెంట్ టైగర్స్ అండ్ లయన్స్ కూడా ఉంటాయి. వీటితో పాటు మొసళ్ళు, ఏనుగులు, జింకలు ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యానిమల్స్ అన్ని మనం చూడొచ్చు. దీనికోసం మేమైతే ట్రావెల్స్ బుక్ చేసుకున్నాం కాబట్టి మాకు ట్రావెల్ ఓనరే మొత్తం అంతా ఎలా ఎంట్రీ అవ్వాలి, ఎలా ఎగ్జిట్ అవ్వాలి, ఎంత టైం లోపల స్పెండ్ చేయాలి, ఇలా ఇన్ అండ్ అవుట్ మ్యాప్ తో సహా మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళే తీసుకెళ్లారు. మేము వెళ్లే దాంట్లో మా ప్యాకేజ్ డీటెయిల్స్ లో వైల్డ్ సఫారీ అయితే లేదు. నా పర్సనల్ సజెషన్, మీరు ఇన్ కేస్ వెళ్లేటట్టు అయితే మాత్రం వైల్డ్ సఫారీ అయితే ఎక్స్పీరియన్స్ చేయండి, చాలా బాగుంటుంది. దీంట్లో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, ఐదర్ డిఎం చేయండి. ఏ డౌట్స్ ఉన్నా నేను క్లియర్ చేస్తాను. నా రీల్ మళ్ళీ మీ ఫీడ్ లోకి వస్తుందో రాదో తెలియదు, ఎందుకైనా మంచిది సేవ్ చేసి పెట్టుకొని వీడియో నచ్చితే లైక్ చేసి ఫాలో చేసి సపోర్ట్ చేయండి. దీనిపైన ఒక ఫుల్ వీడియో కూడా చేశాను, ఇంట్రెస్ట్ ఉంటే నా నేమ్ కింద దీని ఫుల్ వీడియో లింక్ ట్యాగ్ చేసి ఉంటా, చెక్అవుట్ చేయండి.